అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగే ఒడియాల రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో గంటలు ఎండలో కూర్చుని ఒడియాలు పెట్టాల్సిన పని లేదు. ఒడియాల మీద దుమ్ము పడుతుందేమో అని టెన్షన్ లేదు. ఒకే ఒక్క రోజులో అసలు ఎండలో పెట్టాల్సిన పనే లేకుండా ఈజీగా ఫ్యాన్ కిందే పెట్టుకోగలిగే ఒడియాలు ఇవి. చాలా సింపుల్గా ఇంట్లో పెట్టేసుకోవచ్చండి. కొలతలు అండ్ రెసిపీ ప్రాసెస్ తెలిస్తే చాలు ఫస్ట్ టైం ఒడియాలు ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. కరకరలాడుతూ క్రంచీగా గుల్లగా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. వీడియో చూసాక మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరికి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక గ్లాస్ దాకా సగ్గుబియ్యం తీసుకోండి. మీడియం సైజులో ఉండే సగ్గుబియ్యం అయినా పర్వాలేదు, చిన్న సగ్గుబియ్యం అయినా పర్వాలేదు. ఒక గ్లాస్ కొలత కింద పెట్టుకోండి. అయితే ఈ ప్రాసెస్లో మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టాం, డైరెక్ట్గానే రెసిపీని చేసేస్తామండి. ఈ గ్లాసు సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత నేను టెక్స్చర్ చూపిస్తున్నా చూడండి. ఇలా సాల్ట్ టెక్స్చర్ ఉండాలన్నమాట. మరి ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకు ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పొడిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ గిన్నెలోకి ఇప్పుడు అదే గ్లాస్తో 3 గ్లాసుల దాకా నీళ్లు వేసుకుని కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం ఎసరుగా నీళ్ళని మరిగించుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి ఏ గ్లాస్తో మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో కరెక్ట్గా 4 గ్లాసుల దాకా నీళ్లు వేసుకోండి. అంటే సగ్గుబియ్యం కలపడానికి 3 గ్లాసులు, ఎసరుగా 4 గ్లాసులు, టోటల్గా 7 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నీళ్ళని గిన్నెలోకి పోసుకున్న తర్వాత మూత పెట్టి వాటర్ని బాయిల్ చేయండి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్ని మళ్ళీ తిరిగి ఒకసారి బాగా కలిపి ఇందులోకి వేస్తూ గరిటతో మిక్స్ చేయండి. మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కలపండి. గరిటతో కంటిన్యూస్గా కలుపుతూ అడుగు పట్టిపోకుండా చక్కగా ఉడికించుకోవాలండి. కనీసం 10 నిమిషాలైనా టైం పడుతుంది. ఇక్కడ మీకు తెల్లగా కనిపిస్తుంది కదా సగ్గుబియ్యం, ఇది ట్రాన్స్పరెంట్గా అవ్వాలన్నమాట. అప్పుడే మీకు ఒడియాలు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఆల్మోస్ట్ పిండి మనకి దగ్గరికి అయిపోవాలి, చక్కగా ఉడికిపోవాలి. అప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసేయండి. ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పు అయితే సరిపోతుంది. ఒడియాల్లోకి ఎప్పుడు కూడా ఉప్పు ఎక్కువ వేయకూడదండి. మనం టేస్ట్ చూస్తే కాస్త తక్కువగానే అనిపించాలన్నమాట. అవి ఎండి ఆరిపోయాక కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల దాకా జీలకర్ర కూడా వేసేసేయండి. జీలకర్రకి బదులు ఇక్కడ మీరు వాముని కూడా వాడచ్చు. జీలకర్ర వేసాక మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేయండి. అంతా బాగా కలిసిపోయిన తర్వాత నేను టెక్స్చర్ చూపిస్తున్నా చూడండి. ఈ టెక్స్చర్ రావాలన్నమాట. ఇలా వస్తే పిండి పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు మనం ఈ పిండితో ఒడియాలు పెట్టేసుకోవటమే. 2 పొరల కింద కాటన్ క్లాత్ తీసుకుని తడిపి గట్టిగా పిండేసేసి ఫ్లోర్ మీద పరచండి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా గరిటె సహాయంతో పిండినిలా క్లాత్ మీద వేసి స్ప్రెడ్ చేయాలి. రౌండ్గా చుట్టాలి. మీకు ఏ సైజులో వడియాలు కావాలంటే ఆ సైజులో పిండిని స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం పిండి అంతా అయిపోయేంత వరకు కూడా వడియాల కింద పెట్టేసుకోండి. ఈ వడియాల్ని హ్యాపీగా ఫ్యాన్ కిందే కూర్చుని చక్కగా పెట్టుకోవచ్చు. నేను ఈ వడియాలు పెట్టేసరికి మార్నింగ్ 11-11:30 అయిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి వడియాలు ఎంత బాగా ఆరిపోయో చూపిస్తాను. నైట్ అంతా ఫ్యాన్ వేసి ఉంచాలండి. చూడండి, 1 డే అంటే 24 hours కాకముందే వడియాలు చక్కగా ఆరిపోయాయి ఫ్యాన్ కింద. మనం క్లాత్ మీద వడియాలు పెట్టుకున్నాం కాబట్టి ఇవి తీయటానికి బ్యాక్ సైడ్ కాస్త వాటర్ని వేసి తడిపి వడియాల్ని సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేసిన వడియాల్ని కూడా ఒకదాని మీద ఒకటి వేసేయకూడదండి. ఇవి సగ్గుబియ్యంతో చేసినవి కాబట్టి కొంచెం చెమ్మ తగిలినా కూడా ఒకదానికొకటి అతుక్కుంటాయి అన్నమాట. జస్ట్ ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కిందే మరొక క్లాత్ మీద సపరేట్గా వేసి కొంచెం చెమ్మ ఆరేంత వరకు ఉంచండి. ఇలా చెమ్మ ఆరిపోయిన తర్వాత వడియాలన్నిటినీ కూడా పళ్ళెంలోకి వేసేసుకుని బాల్కనీ ఎండలో జస్ట్ ఒక 2 hours పాటు ఉంచితే సరిపోతుంది అనమాట. లేదా ఫ్యాన్ కింద ఉంచేసినా ఏం ప్రాబ్లం లేదు. ఈజీగా చక్కగా డ్రైగా కంప్లీట్గా ఎండిపోతాయి. చూడండి, ఒక 2 hours పాటు బాల్కనీ ఎండలో అలా ఉంచేసాను. పూర్తిగా డ్రై అయిపోయాయి అనమాట. డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా ఎండిపోయిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో పెట్టేసుకుంటే సంవత్సరం పాటు ఈ వడియాల్ని చక్కగా వాడుకోవచ్చు. అసలు పురుగు అనేది పట్టదండి. ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఈ సగ్గుబియ్యంతో చేసిన వడియాలు. నేను ఈ వడియాల్ని ఆయిల్లో వేసి వేయించి కూడా చూపిస్తానండి. బాగా కాక మీద ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వడియం వేసుకుని వేయించండి. ఫ్లఫీగా చాలా బాగా పొంగుతూ గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. చూడండి ఎంత బాగా పువ్వుల్లా వచ్చాయో.
చాలా చక్కగా వస్తాయి ఇలా వడియాలు పెట్టుకుంటే. వడియాలు చేయటం ఇంత సింపులా అని అనిపించింది కదా. ఈ వడియాలు గట్టిగా రావు, ఎన్ని రోజులైనా పాడవు, అసలు ఎండతోనే పనిలేదు. ఎవరైనా ఈజీగా ఆడుతూ పాడుతూ ఈ వడియాలు పెట్టేసేయచ్చు. మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.